హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే ఒక 5 మినిట్స్లో ఒక అందమైన ముగ్గు ఎలా వేయాలనేది చూపిస్తున్నాను. చివరి వరకు చూడండి, వీడియోనైతే స్కిప్ చేయొద్దు. ఫుల్గా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఈ ముగ్గు కంప్లీట్ అయ్యేలోపు నేనైతే మీకు ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను, అది కూడా వినేసేయండి. ఆ స్టోరీ ఏంటంటే, ఒక గ్రామంలో గుణవంతుడు అనే ఒక పెద్ద మనిషి అయితే ఉండేవాడు. ఆయనకు 4 కుమారులు. వారికి వరుసనే ఏమేం పేర్లు పెట్టాడంటే వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, సుబ్బారావు అని పేర్లు పెట్టాడు. ఈ పిల్లలకు చదువుకునే రోజుల్లో ఆ పేర్లు కొంచెం బాగున్నట్లు అనిపించాయి. కానీ రాను రాను వీళ్ళు పెద్దోళ్ళు అయిన కొద్దీ వాళ్ళకి ఈ పేర్లు నచ్చలేదు. ఆ పేర్లు బదులు రాహుల్, జీవన్, శ్రావణ్, కిరణ్ అని పేర్లు పెట్టుకుంటే బాగుండని వాళ్ళు అనుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. కానీ తండ్రి క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం ఇవన్నీ ఉండటంతో వాళ్ళు తండ్రికి మాటకి ఎదురు చెప్పలేకపోయేవాళ్ళు అనమాట. ఇలా మేము పేర్లు మార్చుకుందాం అనుకుంటున్నామని కూడా వాళ్ళ నాన్నగారికి చెప్పలేకపోయేవారు. చివరికి ఇలా జరుగుతూ ఉండగా కొన్ని రోజులకి వాళ్ళ నాన్నగారు అయితే చనిపోయారు కదా. ఇంకా వీళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ వచ్చేసింది అనమాట. వాళ్ళ నాన్నగారి ఆస్తిని పంచుకోవడంతో పాటు వాళ్ళ పేర్లు కూడా మార్చుకుందామని డిసైడ్ అయ్యి నలుగురు ఒక చోట గ్యాదర్ అయ్యారు. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఫ్రెండు చంద్రశేఖర్ అనే ఒక ఆయన ఉన్నారనమాట. వీళ్ళని పలకరిద్దామని చెప్పి వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ అయితే వచ్చి కలిసి వీళ్ళని కుశల ప్రశ్నలు అవన్నీ అడుగుతారనమాట. అడిగినప్పుడు ఈ నలుగురు పిల్లలు అయితే ఏం చెప్తారంటే వాళ్ళకున్న ఉద్దేశం అనేది చెప్తారు. ఈ పేర్లు అయితే మాకు అంతగా ఏం నచ్చినట్లేదు, మేమైతే వేరే పేర్లు ఇలా పెట్టుకోవాలనుకుంటున్నామని చెప్పి ఆ విషయం అంతా కూడా వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ అయిన చంద్రశేఖర్ గారికి చెప్తారనమాట. అప్పుడు చంద్రశేఖర్ గారు వీళ్ళు చెప్పిందంతా విని కొంచెం ఒక 2 మినిట్స్ అనేది ఆలోచించి అప్పుడు ఆ పిల్లలతో ఇలా చెప్తారు. మీ నాన్నగారు ఏ ఉద్దేశంతో ఆ పేర్లు పెట్టారో నేనైతే మీకు చెప్తాను, మీ ఇష్టం ఇంకా తరువాత అని చెప్పి ఆయన చెప్తాడు. వాళ్ళు కూడా సరే అయితే చెప్పండి అన్నట్టుగానే చూస్తారు. ఇంకా ఈ చంద్రశేఖర్ గారు అయితే చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట. భారతీయత అంటే ఏమిటో చెప్పిన వివేకానందుడి పేరునే నీకు పెట్టారయ్యా అని చెప్పి పెద్ద ఆయనకి చెప్తాడు. అలాగే రెండో ఆయనకి కూడా ఏం చెప్తారంటే ప్రపంచంలో పేరు తెచ్చుకున్న నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఆయన పేరే నీకు పెట్టారని చెప్పి నెక్స్ట్ రెండో ఆయనకి కూడా చెప్తారు. అలాగే మూడో ఆయనకి కూడా ఏం చెప్తారంటే రవి అస్తమించని దేశంగా పేరు పొందుతున్న బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు, ఆయన పేరును నీకు పెట్టారని చెప్పి మూడో అతనికి చెప్తారు. ఇక చివరిగా నాలుగో అతనికి ఏం చెప్తారంటే శాస్త్రవేత్తగా ఎందరికో ప్రాణదానం చేసిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు పెట్టి మీ నాన్నగారు దేశభక్తిని చాటుకున్నారని, ఇంకా ఏం చెప్తారంటే మీ నాన్నగారు అనేవారు మీకు ఈ పేర్లు ఈ ఉద్దేశంతోనే పెట్టారు, అలాగే వీధుల్లో విగ్రహాలు పెట్టడం కాదు, ప్రతి ఇంట్లో కూడా ఒక దేశభక్తి కలిగిన పౌరుడు ఉండాలని కోరుకున్న చదువురాని మహాజ్ఞాని మీ నాన్న అని చెప్పి చంద్రశేఖరరావు గారు వెళ్ళిపోయారు. ఇది అంతా విన్న నలుగురు కొడుకులు కూడా తమ తప్పును తెలుసుకొని దేశ సమైక్యత అనేది ముందు మన ఇంట్లోనే ప్రారంభం కావాలని వారంతా కూడా కలిసిమెలిసి జీవించసాగారు. అన్నదమ్ముల ఐక్యమత్యం అనేది అందరికీ కూడా అర్థమయ్యింది. ఈ కథ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అనేసి. ఈ ముగ్గు అనేది కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరూ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు చేసే లైక్ అనేది మరికొందరికి చేరుస్తుంది, అలాగే నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ని అయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.